జ్ఞానం ప్రవహిస్తుంది. పదాలు నదిలా సాగుతాయి. ఒక సమయంలో గణేశుడి కలం విరిగిపోయింది. ఆపడం కుదరదు. ఎందుకంటే తన మాటకు కట్టుబడి ఉన్నాడు. అప్పుడు గణేశుడు ఏం చేశాడు? తన స్వంత దంతాన్ని టాస్క్ విరిచాడు. దానిని కలంగా ఉపయోగించాడు. అలా తన శరీరాన్నే త్యాగం చేసి మహాభారతాన్ని పూర్తి చేశాడు. ఇది కేవలం కథ కాదు. అందుకే గణేశుడిని ఏకదంతుడు, ఒకే దంతం ఉన్నవాడు అని కూడా అంటారు. గణేశుడు నేర్పేది పని మొదలుపెడితే ఆపకూడదు. అర్థం చేసుకుని చేయాలి. అవసరమైతే త్యాగం చేయాలి. అందుకే ప్రతి విద్యార్థి, ప్రతి ప్రారంభం గణేశుడితోనే మొదలవుతుంది. జై గణేశ.